దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకుండుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చెయ్యుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు చదివించిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మా కన్న తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యపు కాంతిలో నుంచి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నాతో, మాతో, అందరితో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారితోనూ, నీ మాటల కోసమే ఎదురు చూస్తున్న వారితోనూ, నీ సంకల్పంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరితోనూ నీవే మా ప్రభువా మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, ఒక కులానికి, ఒక గృహానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు, ఈ లోకం చెప్పబడుతున్న దేవి దేవతలు అనబడిన దేవుళ్ళు అనబడిన ఎదుట చేయబడుతున్న పూజలు, వాటి ప్రభావం, చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్రపులు, వశీకరణకు సంబంధించిన శక్తుల యొక్క దాడులు, అంధకార శక్తుల ప్రభావం, కుల గృహ దేవతలు, దేవుడి ఎదుట చేయబడుతున్న పూజలు, ఆ మొక్కుబళ్ళు, కొలుపులో ఇది ఇస్తాం, అది ఇస్తామని, మరి కొంతమంది అయితే వారి ఆడపిల్లలనే మాతంగులుగా ఇస్తామని చెప్పని మొక్కుకోవటము, ఆ మొక్కుబడును బట్టి కదులుతున్న వాళ్ళు అనుకుంటున్న దేవుడు, దేవత, వాటి ప్రభావం అంతటిని యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను. 18వ కీర్తన 4-5 వచనాల్లో చెప్పబడ్డట్లుగా అంతకంటే ప్రమాదకరమని ఇంకేమైనా ఉన్నా. 18వ కీర్తన 8వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో వాటిని, వీటన్నిటిని యేసు నామములో లయపరచండి. యేసు నామములో లయమైపోవునుగాక. ప్రభువా, నీ కార్యము జరిగించు. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా తెలివి, జ్ఞానము, ప్రయత్నము వ్యర్థము కానీ ప్రభువా, నీ ఉద్దేశములే సఫలత, నీ ఉద్దేశములే రమ్యము, ఆకాశము కంటే ఎత్తైనవి. ఈ కార్యములు జరిగించమని దేవా నీవే తోడుని నడిపించమని, నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటున్నాను. క్షమించి నీ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధ జలము చేత సమస్త కీడా పవిత్రతను కొట్టివేసి పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుటం వేసి శుద్ధ సువర్ణంగా నన్ను మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను నీ సిలువు చాటు మరుగుపరిచి నా ముఖాంచుల నుంచి మీరు కనపడుచు ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి బలమైన వాక్శక్తినిచ్చి నా నోటిని మీ నోటి బోరగా చేసి నన్ను సిలువు చాటు మరుగుపరిచి నా ముఖాంచుల నుంచి మీరు కనపడుచు
మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతూ నా చుట్టూ మా చుట్టూ ప్రార్థనకి ఇస్తున్న సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచె, దేవదూతుల అగ్నిరథము సైన్ చుట్టూ కావలి గుంచు. మీరు అగ్ని ప్రాకారమును నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచ్చే నీ చేతులను దాచిపెట్టు. నీవే నాతో మాతో ఉండి నీ బలమైన సన్నిధి ప్రభావం చేత నింపి ఆ ప్రభావం నలుదిక్కులు ప్రభులేలా చేసి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకో ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన దేవుని మాటలు వినాలి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతాడని ఆశగా ఎదురు చూస్తూ నా ఈ మాటలు శబ్దాంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా ఇప్పుడు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ప్రభు కృప మీకును మీ ఆత్మకును కలిగిన సమస్తానికి తోడై ఉండి నడిపించి విస్తరింపచేసి ఫలింపచేసి అభివృద్ధిపరిచి అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే దుష్క్రియలు. దుష్క్రియకు క్రియ. క్రియలు అని లేదు కానీ క్రియ. దుష్క్రియ అంటే పాపపు క్రియ, దైవ చిత్తానికి వేరైన పని, తప్పుడు పని, నేరము. నేరము అని చెప్పుకోగల పని అనే అర్థాలు వస్తాయి. ఈ దుష్క్రియను కట తగిన శిక్ష కలగకుండుట జనులు చూచి. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం గమనిస్తే అంతా దొమ్మితనము, దుర్మార్గత, దోచుకోవటము, ఎలాగైనా ఒకడిని ముంచి, ఒకడిని తొక్కి, ఒకడిని ఆర్పి, ఒకడి జీవితాన్ని నాశనం చేసి, ఒకడి నోరు కొట్టి, ఒకడి దగ్గర ఉన్నది బలవంతంగా లాక్కొని నేను ఎలాగైనా సరే ధనవంతుని కావాలా, ఆస్తులు సంపాదించాలా, పేరు ప్రఖ్యాతులు గాంచాలా, ఫలానా వ్యక్తి ఫలానా పేరు చెబితే గడగడలాడాలా. అసలు ఏదనుకుంటున్నావు? సామాన్యం. ఒకడంటే భయపడాలంటే వాడు దుర్మార్గంగా దొమ్మిగా ఇతరుల మీద ఎగబడి కొడతామో, కత్తులు తీసుకొని ఎగబడతామో, లేదో ఒకడు చంపటమో, నరకటమో, ఏదోటి చేయడానికి తెగబడితేనే ఆ వ్యక్తి అంటే భయపడతారు. ఇవన్నీ దుష్క్రియలే, దుర్మార్గమైన పనులు. వీటికి తగినటువంటి శిక్ష కలగకుండా జనులు చూచి. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే నోవాహు దినములలో ప్రజలు తినుటకును త్రాగుటకును విచ్చలవిడిగా వావి వరుసలు మరచి పాపం చేయుటకు, ఆ పాపాన్ని జుర్రుకోవడానికే తెగబడ్డారు, ఎగబడ్డారు, అలాగనే బ్రతికారు. నోవాహు ఎన్నో సార్లు ప్రకటించాడు, తన పిల్లలు ప్రకటించారు, కోడళ్ళు ప్రకటించారు, నోవాహు భార్య ప్రకటించింది, అయ్యలారా ఉగ్రత రాబోతుంది, దేవుడు తుఫాను తీసుకొస్తానంటున్నాడు, ఆకాశ వాకిలు విప్పబడతాయి, జల ప్రళయం రాబోతుంది, నా మాటిని మీరు
స్వస్థ బుద్ధి గలవారై మీ పద్ధతులు మార్చుకోండి, మీ విధి విధానాలు సరి చేసుకోండి, దేవుని మార్గంలోకి రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇదిగో మా చేత నిర్మించబడుతున్న ఈ రక్షణ ఓడలోకి రండి 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 అంటే వాడికంటే బుద్ధి లేదనుకో. మా వాడు నోవాకి నీకేడ జ్ఞానం లేదు పిల్ల, ఎరా మయ్యగేడు కూడా బుద్ధి లేదనుకో, మీకేడ బుద్ధి లేదురా. మీకు సిక్స్త్ సెన్స్ పనిచేయట్లేదా? అది కదా మా ఇంటికి వచ్చిన కోడలు ముగ్గురు బాగానే ఉన్నారుగా, ఆ ముసలోడు కంటే మైండ్ పోయింది అనుకుందాం అనుకో. నిండు యవన ప్రాయంలో ఉన్నారు, మీకేడ బుద్ధి లేదు. జలప్రళయం అంట మనం ఇప్పుడు చూసావా? మనం ఎప్పుడన్నా అసలు ఊహల్లో ఎక్కడన్నా ఏ ప్రాంతంలో జరిగినట్టు ఏమైనా సమాచారం ఉందా? మైండ్ పోయినాడు, మైండ్ పోయిన పనులకు తప్ప ఇంకేమైనా ఉందా ఆడ వ్యవహారం? ఈరోజు భక్తి చేస్తున్న వారిని చూసి ఆ తల్లిని కన్న తండ్రో లేదా ఆ తండ్రిని కన్న తల్లిలో తండ్రో తోబొట్టులో లేదా నీ తోడబొట్టిన వాళ్ళు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, లేదా వారి భర్త లేదంటే భార్య. భక్తి అంట భక్తి, దేవుని ఉగ్రత అంట ఎవరి మీదకి వచ్చింది? చూడు లోకంలో వాడు ఎవడు బట్టి చోటు దుర్మార్గం బతుకుతూ ఉంటే వాళ్ళు దుర్మార్గం చేసి నలుగురు నాశనం చేసి అనేకుల జీవితాలు ఆర్పి వాడు బంగారం చేతులు 4 చేతులు 4 ఏళ్లకు 4 ఉంగరాలు, కడియము, బ్రాస్లెట్, మెళ్ళెంతలా గొలుసులు, వాళ్ళు ఎవరు వాళ్ళు బాగుంటే భక్తి భక్తి అంటే దరిద్రం తప్ప నీ మోకాన్ని ఏం కనపడదు నీ జీవితంలో. వాళ్ళని చూడు వీళ్ళని చూడని నన్ను కూడా ఎగ్జాంపుల్ చేయొచ్చు. దైవజనుడు ఏమి కలిసి వచ్చిందని. యేసుక్రీస్తులో నీకు బంగారం ఊడి వచ్చి మెళ్ళో పడుద్ది, ఆకాశం నుంచి లాకర్లో తెరవబడి కట్టల కట్టలు డబ్బుల నోట్లు వచ్చి నీ జేబులో పడితే, పెట్టెలో పడితే ఇంటి నిండా నింపుకుంటావు. చరాస్తులు స్థిరాస్తులు సంపాదిస్తామని బైబిల్లో ఎక్కడ రాసిలేదు. అయితే ఆ చరాస్తులు స్థిరాస్తులు బంగారమైన ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా నువ్వు కలిగి ఉండాలంటే ఒక షరతు ఉంది. అదేంటంటే ఆ షరతు నీ దేవుడైన యెహోవాను నమ్మి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నీతిగా బ్రతికిన ఎడల. మనం అవి చెయ్యం, కట్టలు వచ్చి పడాలా. కష్టపడకుండా ఎవడన్నా పనికి పెట్టుకున్నాడు నీకు డబ్బులు ఇస్తాడా? ఈ ప్రశ్న వేసిన వాళ్ళు అడుగుతున్న మాట, నీవు కష్టపడకుండా ఎక్కడికైనా పనికి వెళితే ఏ షాపులన్నా కుదిరినా, ఎక్కడన్నా గవర్నమెంట్ ఎంప్లాయీగా నువ్వు ఉన్నా, పై యజమానుడు వచ్చినప్పుడు సాదా సీదాగా ఓ చోట కూర్చొని నన్ను అంట పాటలు పాడుతూ ఉంటే ఒప్పుకుంటాడా? కాదు. లోకంలో నా సినిమా పాటలు పాడుతాడు కూర్చుంటే వాడు ఒప్పుకుంటాడా? యువర్ సస్పెండ్ అంటాడు, తీసేయండి పనికిరాడు. కూర్చొని నా ముందే కూర్చొని ఇలా వాడు పాటలు పాడుతా చెలొత్తులు సరసోక్తులు చేస్తూ ఆడుతూ ఉంటే, ముచ్చట పెడతా ఉంటే ముసలమ్మ ముచ్చట్లు. ఇక నేను లేనప్పుడు అంటే ఇటు డ్యూటీకి కూడా రాట్ల వరకు వస్తాయి. ఇప్పుడు అంతా ఎంప్లాయీస్కి తమ్మేసే వారం ఉంది. ఒకప్పుడు ఏలుముద్రగాడు అని అందరిని ఎగతాళి చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏలుముద్ర వేయాల్సింది. నువ్వు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, MLG, IAS, IPS, జడ్జి అయినా కలెక్టర్ అయినా, ఇన్ కేస్ అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు అక్కడ కూడా నేను వచ్చానని తమ్మేయాలట్టు కూడా నాకు చూడ.
పని చేయకుండా డబ్బులు ఎవడిచ్చాడండి నీకు లోకంలో? మరి యేసయ్య కోసం నమ్మకంగా నువ్వు బ్రతకపోతే ఆశీర్వాదం నీకు ఎలా ఇస్తాడు ఆయన? ఈ లోకంలో ఉన్న ఆ భ్రష్టత్వం మొత్తం నీ మైండ్ నిండా, మనసు నిండా నింపుకున్నావు, నీ హృదయం నిండా నింపుకున్నావు. ఆ తలంపులు, ఊహల, ఆలోచనలతోనే బ్రతుకుతావు. నువ్వు కట్టలు కట్టలు రావాల డబ్బులు, కట్టలు కట్టలు, బంగారం ఇక దిగేయాల, గంగిరెత్తు గనక కట్టినట్టు. ఏం చేసుకుంటావు? బజారు పోతావా వేసుకొని? నీలో ఉన్న పేకంతే తెగ్గోసి మొత్తం తీసుకొని పోతారు. రోడ్లు గోళ్ళకే దొంగలు, చైన్ స్నాకర్స్ వచ్చేసి మొత్తం బీక్కొని పోతున్నారు. పెద్దోళ్ళు అయితే చంపాడు పడేస్తున్నారు. ఒరిజినల్ అయితే బతకనిస్తారు నిన్ను. ప్రభు అన్నాడు, అలాగే పరిశుద్ధుడైన పౌలు కూడా అన్నాడు, మితముగా ఆహారం ఉండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండి, తగుమాత్రంగా ఉంటే చాలు, భక్తి చేసుకుంటా పోండి. అటకాకుండా ఆస్తులు కూడబెట్టాలంటే, ఆస్తులు కూడబెట్టేవాళ్ళట దోపులోను. చూడండి, మొదటి తిమోతి పత్రిక అడుగుంటా, మొదటి తిమోతి పత్రికలో ఈ మాట ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఏం చేశారంటే వాళ్ళు తమను తామే పొడుచుకున్నారట. ఇప్పుడు ఆ ధనాపేక్షతో నువ్వు బ్రతికి భక్తి చేస్తున్నావో, విశ్వాస భ్రష్టురాలువో, భ్రష్టుడు అయి బ్రతుకుతున్నావో, అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు విషయం చెప్పనా, ఈ ధనాపేక్ష ఉన్న వ్యక్తి, ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేడు. ఈ ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేడు. చూసుకోలేకపోవటమే కాకుండా దేవుని యొక్క సంకల్పం నుంచి కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతారు. ధనము అంత ప్రమాదం. యేసు ప్రభువు నోటి మాటే ఉందండి, ఏ మనుష్యుడు కూడా ఇద్దరు యజమానులకి లోబడి పని చేయలేడు. ఇద్దరు యజమానులు ఎవరంటే, ఒకటి ధనము, రెండవది దేవుడు అన్నాడు యేసయ్య. సిరి అంటే ధనం. ఆ ధనానికి నీవు లోబడితే దానికే బానిసవు. దేవుడు పనిచేయడిక, దైవభక్తి పనిచేయదు. ఊరగా నువ్వు చెప్పొచ్చు, నాకు ధనాపేక్ష లేదండి, నేను భక్తిపరుని, అది ఇదని షో, అదంతే, జస్ట్ షో చేస్తావు అంతమటికి. ఆ ధనము సమస్తమైన కీడులకు మూలం. దానిలో కొంతమంది ఏం చెప్పింది లేఖనం, తమను తామే పొడుచుకున్నారట. అంటే వారు ఎంతైనా గాయపరుచుకోవడానికి, నష్టం చేసుకోవడానికి ఇష్టపడతారు డబ్బు మోజులో పడిన వ్యక్తులు. యేసు ప్రభువు అన్నాడు, అయితే సిరి కన్నా దాసుడివి కావాలా, లేదా దైవానికైనా దాసుడు కావాలా? ఇంకో మాట కూడా చెప్పాడు, ధనము మీద మోజు గల్లా వాళ్ళు పరలోకానికి రారు. యేసయ్య మాట ఇది, నా మాట కాదు.
ధనము 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 అని చెప్పని ధనము మీద మోజు గల వాళ్ళు, అలాగే వేషధారణ, రెండు రకాల బ్రతుకు. కొంతమంది భక్తిగా ఉంటారు, మరి అలాగే పాప జీవితం కలిగి ఉంటారు. కొంతమంది భక్తి కలిగి ఉంటారు, అలాగే డబ్బు మీద మోజు కలిగి ఉంటారు. కొంతమంది బయట భక్తులుగా ఉంటారు, కొంతమంది రహస్యంగా పాపులై ఉంటారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు, దుర్వ్యాపారం కలిగి ఉంటారు. సామెతల గ్రంథంలో ఉంది, న్యాయమైన తూనిక రాళ్ళు యెహోవాకు ఇష్టమైనది అని. న్యాయమైన తూనిక రాళ్ళు అంటే భక్తిగానే ఉంటావు, అన్యాయము తీర్పు తీర్చి వాళ్ళది మొత్తం లాక్కుంటావు. భక్తిగానే ఉంటావు, అన్యాయముగా ఒకరి విషయంలో న్యాయాన్ని కాస్త తిరగబెట్టి అన్యాయం అని తీర్పు తీరుస్తావు. భక్తుడివే, భక్తురాలివే. ఇలాంటి బ్యాచ్ రెండు రకాల భక్తుడికి, ఇటు యేసు ప్రభు కావాలంటూ అటు అదేదో ఆ దారాలు అంతరాలు. ఇలా కుటుంబాన్ని చూశాను నేను. భక్తులే విగ్రహారాధన చేస్తారు. బాప్తిసం పొందినోడే మెడకింతలో అంతరం కట్టుకొని వచ్చిండు నా ముందుకి. తప్పదు మరి, డైరెక్ట్ గట్టితే పోతున్నాడు అంతే. చేతులుంచి ప్రార్థన చేసి మెలకుండా వచ్చి ఏమనలేక ఇంతలో తాయుతుంది మెడలో. మళ్ళీ బాప్తిసం పొందిన పెద్ద మనిషి భక్తుడే. నాకు అది కావాలి ఇది కావాలంటే చల్లతో ప్రభు ఎదుట ధనాపేక్ష గల వాళ్ళైనా, వేషధారి అంటే రెండు రకాల బ్రతుకులు కలిగిన వారు ఎవరైనా సరే పొరపాటును కూడా పరలోకానికి రారు. మూడో వ్యక్తి కూడా ఉన్నారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి అంటూ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెబుతూ అక్కడ ఇంకొక మాట చెప్పాడు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు. నువ్వు శాతపాటు చేసుకో, నువ్వు నమ్మిన దేవుడో కుల దేవుడో ఎవడన్నా ఉండని, వాడి దగ్గర నువ్వు నిలువ మొక్కుబడులు చేసుకున్నా, నీ ప్రాణాన్ని ఇచ్చాననుకున్నా, నువ్వు ఎన్ని విషపూరితమైన మాంత్రిక ప్రయోగాలు చేసుకున్నా పొరపాటును కూడా లెక్క చేసేది లేదు. ఏంది కన్ఫామ్గా నువ్వు పోతావని చెబుతున్నా. రాస్తుంది చూడండి, ఇరవై 21వ వచనం చూడండి చివరిలో, మునుపు చెప్పిన ప్రకారం అట్టి వాటిని చెయ్యువారు. పైన రాసిందమ్మా 21వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మాట ఒక చాటే రాయలా, ఇంకో చోట కూడా ఉంది. ఒకసారి రాస్తే దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు, కానీ 2 చోట్ల రాస్తుంది ఆ మాట. అల్లరితో కూడిన ఆటపాటలు. అలాంటి వాళ్ళట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు అని పౌలు భక్తుడే తన నోటితో చెప్పి చేతితో వ్రాసి సంఘానికి ఇచ్చినటువంటి మాటలు. ఆమేన్, హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటే స్వతంత్రించుకుంటారు అంటే పొందుకుంటారు. స్వతంత్రించుకోరు అంటే దాన్ని కోల్పోతారని, అంటే పరలోకానికి రాలేరు అని చెప్పని లేఖనము తేటగా స్పష్టంగా చెప్తా ఉంది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇహలోక సంబంధమైన మనసు, ఈ లోక సంబంధమైన వాటి మీద
ఒక ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, వారిలో ఉండే అభిప్రాయాలు ఏంటంటే కట్ల ఆశీర్వాదం, డబ్బు రావాలి, అప్పులు తీరాలి, మంచి వెల్ సెటిల్ అవ్వాలి, డూప్లెక్స్ ఇల్లు కట్టాలి, ఒక 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అంటే కారు ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళి రావడానికి అడ్డు ఆటంకాలు ఉండకూడదు, స్వేచ్ఛగా నేను బ్రతకాలి, బ్రతుకు బ్రతుకు బ్రతుకు, చివరికి నిత్య నరకంలో పోయి పడతావు అంతే. నీకు అవసరానికి ఏం కావాలో అయ్యా ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. ఈ మైండ్ దేవుడు నాకు ఇస్తాడు అనే మైండ్ లేకనే అన్నాడు జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది అంటే వీళ్ళు పిచ్చిపట్టి భక్తి చేస్తున్నారు అన్నారు. కట్ చేస్తే ఏం జరిగింది? 120 సంవత్సరాల పైచిలుకు నోవాహు గారు ఓడ కట్టాడు, అలాగే సువార్త చెప్పాడు. నిన్ను నాశనం చేయడానికైనా చంపడానికైనా, ఏది దేవుడు నిన్ను నాశనం చేయడానికైనా చంపడానికైనా శపించడానికైనా ఆయన ఉగ్రత లేదా మహా ఉగ్రత తీసుకొచ్చి అమాంసంగా పోయడానికైనా ఆయన అన్యాయస్తుడే దేవుడు కాదు. ముందు హెచ్చరిక ఇస్తాడు, ఆ తరువాతే ఆయన కమిట్ అయినటువంటి తన మనసులో నిర్ణయించుకున్నన్ని అమల్లోకి తెస్తాడు. వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతూ, తాగుతూ, తింటూ, సుఖిస్తూ, వాళ్ళు అనుకున్నదే ఎంజాయ్మెంట్, అదే లోకం అనుకుంటే అదే ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ప్రజలకు 120 సంవత్సరాల పైచులకు ప్రకటించాడు. దేవుడే నోవాహును ఉపయోగపెట్టుకొని సువార్త ప్రకటించాడు. తన పిల్లలను, కోడలను, తన భార్యను కూడా ఉపయోగపెట్టుకొని సువార్త ప్రకటించారు. అవును, బైబిల్లో నోవాహు ప్రకటించాడు అని ఉంది కదా అని కొంతమంది ప్రశ్నలు ఏమనిచ్చారు. అవును, అలానే ఉంది. నోవాహుతో మాట్లాడటానికి వీలు పడని వాళ్ళు తన భార్యను అడగరా, ఏందమ్మా వాడగడుతున్నారని? నోవాహుతో మాట్లాడలేని వాళ్ళు తన పిల్లలతో, తన పిల్లల యొక్క స్నేహితులు వాళ్ళు వచ్చి, ఏందిరా బాబాయ్, ఏంది సంగతి, ఏంది ఇది ఇట్లా గడుతున్నారు ఏందని అడిగి ఉండరా? ఆ నోవాహు యొక్క 3 పిల్లల యొక్క భార్యలు వాళ్ళకు సన్నిహితంగా ఉండేవాళ్ళు అడిగి ఉండరా? వాళ్ళు కూడా చెప్పుండ్రు, ఇటు సంగతి అంట మా మావయ్య గారికి ఇట్లా దేవుడు దర్శనం ఇచ్చాడు, వాడగట్టమన్నాడు, జలప్రళయం వస్తుందట, ఈ భూమి అంతటి మీద సృష్టి అంతా చనిపోతుందట, నూతనంగా మళ్ళీ సృష్టి ఏదో చేయబోతున్నాడంట దేవుడు అని చెప్పకుండా ఉంటారా? చిన్న గాలివారితో పలానా ఆడపిల్ల అయిందంటానంటేనే ఈ బజార్ నుంచి కాలి మొత్తం ఎగబాగుద్దే. ఈ ధరిని మొదలైంది, ఈ కారు చిచ్చాలి, ఈ ధరి నుంచి ఆ ధరి గాలివాటాన్ని పోయి ఆ మూలకు పోయి అంతా తెలుస్తుందే. మరి చెప్పకుండా ఎట్టుంటారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, వారు చేసిన దుష్క్రియను బట్టి తగిన శిక్ష పడకుండాటాన్ని ఆ జనులు చూసి ప్రమాదం పొంచుందని హెచ్చరిస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎగతాళికి కారణమైంది, నవ్వులు పాలవటానికి కారణమైంది, నిందలు పాలవటానికి కారణమైంది, అందరూ వెకిలింతలకు, వెరిచూపులకు ఒక వింతగా మారిపోయింది ఆ కుటుంబం, వాళ్ళు చేస్తున్న ప్రక్రియ. కానీ ఓ సమయం వచ్చింది, ఎవరు నాశనం అయ్యారు? ఈరోజు భక్తిలో కూడా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారం బ్రతకడానికి భక్తులకు అస్సలు ఒళ్ళు సహకరించట్లా. అదేమంటే ఏందా చెప్పలా, నోట్లు, బంగారం, కట్టలే ఆస్తులు సంపాదించాలి, ఈ గోలే. నాకు తెలియగడుగుతా, బిల్ గేట్స్ ఉన్నారు, వాడు ప్రశాంతంగా అన్నం తింటాడా? బిల్ గేట్స్ ఉన్నారండి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప కోటీశ్వర్లని లిస్టు కొంత ఉంది. ఆ లిస్టులో రిలయన్స్ అంబానీ వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా ఉన్నారు.
వాళ్ళు ఒక్కొక్క కేటగిరీ ఇచ్చారు. వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా పడుకుంటున్నారు, తింటున్నారా? వాళ్ళ అబ్బాయికి ఏ రోగం ఉంది చెప్పండి? వెచ్చటి గాలి తగిలినా, చల్లటి గాలి తగిలినా కుటుక్కుమంటాడని చెప్పారు డాక్టర్లు. కోట్లు ఉన్నాయి. పిల్లగాడి పెళ్ళి, పై వస్త్రాలు ఇవన్నీ బంగారమే. కోట్లు పోసి పెళ్లి చేశాడు. పెళ్లికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి బంగారం కాయను గిఫ్ట్గా, మా అబ్బాయి పెళ్లికి వచ్చారు కాబట్టి అని. ఎందుకు పెళ్లి చేశాడు? వాడి ద్వారా సంతానోత్పత్తి జరిగితే నా తర్వాత వారసుడు ఉంటాడని. వాడైనా ఆరోగ్యకరంగా పుట్టాలని ఎన్ని తగు జాగ్రత్తలో. మళ్ళీ తినటానికి వాడు గట్టిగా తిన్నా కానీ గుట్టుకోమంటాడు. ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆ చండికి తలబట్టుకున్న పరిస్థితి. కోట్ల రూపాయలు, బిలియన్స్ కోట్ల రూపాయలు నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, రాబడి ఉంది, కానీ నా బిడ్డ తినటానికి అనర్హుడైపోయాడు. ఎంత లోకం అంటుంది కదా, న్యూస్ రిపోర్ట్లు అన్నారు అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో మా నోరు కొట్టి మమ్మల్ని ముంచి అడ్డు చేసి రెడీ చేసిన మా ఉసురు తగిలిందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ప్రశాంతంగా తింటాడు ఆ పిల్లగాడు, కొడుకు ఒక్కడే. వాడు ఎక్కడ గుట్టుకోమంటాడు అని చెప్పని వాడిని ఇంత కేర్ఫుల్గా, వాడి విషయంలో ఇంత కేర్ఫుల్గా ఎత్తాడు ప్రభు రూపాయి. ఏం చేసుకుంటావు? నెత్తి మీద వేసి కొట్టుకుంటావా? ఎక్కువ ఉన్న ప్రమాదమే. అందుకే సామెతల గ్రంథంలో మాట ఉంది, 31 సామెతలో 7, 8, 9 వచనాలు నేను రోజు ప్రార్థన చేసుకుంటా. లేదని నిన్ను దూషించవచ్చునేమంటుంది అక్కడ. చూడండి ఆ లేఖనము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. నేను రోజు ఈ లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటా. తగినంత మా తాత నాన్న వాళ్ళు సంపాదించారు, కూడబెట్టారు అనుకున్నారే కానీ బూజు పడుతుంది. ఇప్పుడు బూజు పడుతుంది. ఏం చేస్తాం? పరిస్థితులు అలా వచ్చాయి. వాళ్ళు అనుకున్నారా సంపాదించేటప్పుడు, ఆ ఇల్లు కట్టేటప్పుడు బూజు పడతీరా? ఈ రకంగా అయితే వారు కలగన్నారా? ప్రసంగే చెప్పాడు, ఒకడు వ్యర్థంగా తన జీవితం అంతా దారిపోసి కష్టపడినా ఆ తర్వాత అది ఏమోనో వాడు ఒకవేళ చనిపోతే వాడికి తెలియదు. ఒకవేళ తన బిడ్డకు కష్టార్జితాన్ని అప్పచెప్పిన ఆ కష్టం యొక్క విలువ తెలియని వాడైతే క్షణాలలో దాన్ని కాస్త కాజేస్తాడు. అదియును వ్యర్థమే అని ఉంది ప్రసంగి గ్రంథంలో. నీకు తగినంత ఇస్తాడు, ఏది తక్కువ చేయడు. ప్రభువుని నమ్ముకొని భక్తిలో ఉన్నా ఒకవేళ ధైర్యం చేసి ఇంకొక అడుగు ముందుకు వేసి, దేవా నేను ఈ సేవ చేస్తాను, నేను ఈ సేవ చేయాలనుకున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని నువ్వు విశ్వసించి అడుగు వేస్తే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. బాప్తిసం పొంది 2వ సంవత్సరం అడుగు పెట్టే నేను టాటా ఏసీ పక్కన పెట్టి ఏకాంతంగా ప్రార్థనలో కూర్చోండి. మరి పోషణ ఎలా ప్రభు అన్న. కరువులు ఇస్సాకు నేను పోషించాను కదా, నిన్ను కూడా నేను పోషిస్తాను, బండి పక్కన పెట్టాను. 3 సంవత్సరాలు చుప్పు పెట్టేదాకా దాన్ని పక్కన పెట్టాను. ఇక దానివల్ల గొడవలు అవుతున్నాయి. ఆడబెట్టిన మా ఇంటికి అడ్డం పెట్టి మీ ఇంటికి అడ్డం, మరి ఆడబెడితే అద్దెకున్నప్పుడు పెద్ద పెద్ద గొడవలు. మళ్ళీ ఎవరో కాదు, ప్రభువుల్లో మాతో పాటు చేసేవాళ్ళే
ఆ తగాదలు పెట్టినోళ్ళు తగాదాడినోళ్ళు కూడా ఒకే సంఘం, అంత భక్తులు అన్నమాట. చివరికి దాన్ని తెగనమ్మి ఇది కూడా ఉంటే నన్ను ఎనికి లాగుద్దని తెగనమ్మి ఆ వచ్చిన రూపాయలతో నా ప్రాణం యెహోవాను సన్నతించుము, సమకూర్చుమా అనే ఆ 2 పాటలు 70,000 పెట్టి దాన్ని రిపేర్ చేయించుకున్న. రూపాయితో రిపేర్ మొదలుపెట్టి రిపేర్ చేయించి ఒక 2-3 నెలలు లేదా ఒక 6 నెలలు తిరిగినట్టుంది. ఇక పక్కన పెట్టాను. తప్పుగా అప్పుడు కొంత రేటుకి అడిగారు బండి అమ్మమని, నేను అమ్మను అన్నా. చివరికి మళ్ళీ దేవుడు మాట్లాడి పక్కన పెట్టన్నాడు. ఒక టైం వస్తే విసుగు చెంది దాన్ని అమ్ముతా ప్రభు అంటే అమ్మంటే 36,000 ఖండనకు అమ్మేదాన్ని. దేవుని కోసం నష్టము. తిక్కలోడు వెర్రోడు అనుకున్నారు. భక్తి చేస్తూ ఉంటే తల్లి మీద పడి బతుకుతా ఉన్నాడు వీడు అన్నారు. ఎన్ని రకాల ఆటుపోట్లు, ఎన్ని రకాలకు పొడిచారు. భక్తి అంటే పిచ్చి పెట్టినట్టుంది పిల్లగాడికి. భక్తి అంత చేయకూడదు, పిచ్చి ఎక్కుద్ది అన్నారు. ఏది ఏమైనా దేవుడు చెప్పాడని చెప్పాను, అంతే కూర్చున్నా. నా ప్రభు ఏది తక్కువ కాకుండా అన్ని విషయాలు పోషిస్తూ వస్తూనే వచ్చాడు. గతంలో చెప్పే ఇప్పుడు ఆటో తీసుకోమన్నాడంటే నేను నాకున్న విశ్వాసంలో నేను నడుస్తాను. నా ప్రభు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను నమ్ముతా ఆయన ఏదైనా చేయగలడు. మరి అదే విశ్వాస పరిమాణం నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండదు. పౌలు భక్తుడు అన్నాడు, విశ్వాసం అందరికీ ఉండదు. విశ్వాసం అందరికీ ఉండదు అన్నాడు పౌలు భక్తుడే. అది తిమోతి పత్రికలో నడుకుంటా. విశ్వాసం అనేది అందరికీ ఉండదు, అందరికీ ఉండదని చెప్పేశాడు ఆయన. కాబట్టి మరి ముందుకు వెళ్ళాలి. పరిస్థితులన్నీ ఇవన్నీ చూసుకుంటూనే ప్రభువుని అడిగినప్పుడు ఇక సరే నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయిలే కానీ నేను చేస్తాను, నువ్వు ముందుకు అడిగేసి ఆటో తీసుకో అన్నాడు. సేవకి ప్లస్ అలాగే జీవన సంబంధమైన ఉపాధికి. సేవకి అంటే మరి దాని మీద అప్పు ఉంటే బండి తిరగాలిగా, బండి తిరిగితేనే మరి ఆ కిస్తీ కట్టే. దేవుడే కడతాడని చెప్పి నేను కూర్చుంటే కిస్తీ కూడా ఆగదు. మరి నేను దేవుడే చూసుకుంటాడని నేను విశ్వసించి విశ్వాసంతో నేను నిలబడతాను. నా పక్కన ఉన్నాడు పొడుస్తూ ఉంటారు ఇక పద్దాకల విశ్వాసం అంట దేవుడు ఇస్తాడు అనుకుంటా. కాబట్టి ప్రభు ఆటో తీసుకోమంటే ప్రస్తుతానికి అద్దెకి తీసుకొని బండి తిరుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే జీవన సంబంధమైన ఈ పని చేయడానికి వాస్తవానికి 11 సంవత్సరాల తర్వాత ఈ బండి తీసుకొని ఇప్పుడు లైన్ మీద పడ్డా. ఏది ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అంతకుముందు ఉన్న మోటార్ ఫీల్డ్కి సంబంధించిన మైండ్ మొత్తం ఒక్కసారి కిరాలు ఏమొచ్చం ఏమి లేవు లోపల. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవటం. నా ప్రభు ఏది తక్కువ చేయడని ఆయన అడుగుతా, ఎటు వెళ్ళాలి ప్రభు ఏం చేయాలని చెప్పి అడుగుతా ముందుకు వెళుతూ ఉంటే ఆయనే జీవనాన్ని చూపిస్తా ఉన్నాడు. నేనైతే విశ్వసిస్తాను, నీకు ఈ మొండి విశ్వాసం ఉంటే అడుగువి, దేవుడు సేవకి అడుగువి. ఒకవేళ కొంతమంది దేవుని సేవకునికి భారీగా వారి పిల్లల్ని ఇవ్వాలంటే తర్జన భర్జన సతమోత్సవం అంటారు. ఇస్తే ఏమైందో ఇవ్వకపోతే ఏమైందో, అసలు తింటారో లేదో, తిండికుంటుందా లేదా, ఇన్ని డౌట్లు ఉంటే పొరపాటున అడిగే మాకండి. ఇన్ని డౌట్లు ఉంటే పొరపాటును కూడా అడిగే మాకండి. కన్యకైన మరియా యోసేపు ప్రదానం చేపడ్డ తర్వాత యోసేపు డౌట్ పడ్డాడు,
కానీ దేవుడు కలలో గబ్రియల్ అనే దేవదూతను పంపించి మాట్లాడి తను సరిచేసిన తర్వాత ఇరు పక్షాల పెద్దలతో కూడా మాట్లాడి, సరే ఇది దేవుని సంకల్పం కాబట్టి ఇది జరగాలి, మనం ఇక తడవు చేయకూడదు అని చెప్పని వారు ఒక నిర్ణయానికి వచ్చి ఆ జంటను ముందుకు నడిపించారు, ప్రోత్సహించారు. లోకం ఎంత కాకులే కూస్తున్నా సరే మేము దేవుని సంకల్పం నెరవేర్చు నిమిత్తమై ఇలాగ అడుగులు వేస్తున్నాం, ఇది మా ప్రభు యొక్క చిత్తం కాబట్టి ఆ ఊడే ఊరకొక్క కూస్తే కుయ్యని అని చెప్పని వారు ముందుకు అడుగులు వేశారు. కాబట్టి ఈరోజు లోకరక్షకుడైన యేసు ప్రభు వారు భూమి మీదకి రావటం, తండ్రి అయిన దేవుడు సంకల్పించిన పని కాస్త సంపూర్ణం అవ్వటం, ఆ సంపూర్ణతలోనే కొదువైనది కాస్త ఇప్పుడు భూమి మీద పరిశుద్ధులను వాడుకొని ఆయన పని జరిగించుకోవటం పరిశుద్ధాత్మ సహాయం చేత. ఆనాడు కొంచెం జంకుట అంటే ఎనికి తగ్గటం, కొంచెం సందేహించిన వాళ్ళు స్థిరమైన నిర్ణయం తీసుకొని అడిగేశారు. ఏమన్నా కానీ దేవుని నామం మహింపరచబడాలి, ఆయన సంకల్పం నెరవేర్చబడాలి కాబట్టి మేము ముందుకు అడుగులేయాలని చెప్పని ఆ ఇరువురు ఒక మాట మీదకి వచ్చారు. ఇరువురు పక్షానున్న పెద్దలు కూడా ఒక మాట మీదకి వచ్చారు. కాబట్టి ఈరోజు కనికైన మరియమ్మైన యోసేపు అయిన చరిత్రకి ఎక్కి ధన్యులయ్యారు. ఆమెను హల్లెలూయా. నిన్ను పోషిస్తాడు నా ప్రభు. ఈ లోకంలో ఉన్న సందేహాలు ఈ సంశయత అంతా ఆనాడు నోవాహు టైంలో ఉన్న ప్రజలకు కూడా అంతే ఉంది. కానీ వారు నష్టపోయారు. ఏది దేవుని మాట నమ్మిన వాళ్ళేమో చరిత్రకి ఎక్కి ధన్యులయ్యారు. అదే నోవాహు వారి పిల్లలను ఉపయోగపెట్టుకొని ప్రభు సంతానోత్పత్తి కలుగు చేసి ఏంది భూమి అంతటి మీద ఇప్పుడు జల ప్రళయం తర్వాత ఈ భూమి మీద ఉన్నామంటే ఆదాము యొక్క యొక్క రక్తంలో నుంచి వచ్చినటువంటి మానవాళి నోవాహు, తన భార్య, తన 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ద్వారానే ప్రభు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం సెలవిచ్చిన మాట. ఆదికాండం మళ్ళీ ఎన్నో అధ్యాయం 6వ అధ్యాయం పట్టుకుంటా మళ్ళీ అక్కడికి రాగల మళ్ళీ నోవాహు విషయంలో చెప్తా ఉన్నాడు. 6 9 9వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నొంది. ఇదే మాట ఎక్కడ ఉంది? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. ప్రారంభంలోనేమో ఆ ఇద్దరికి చెప్పాడు, జలప్రళయంలో నశింపజేసిన మానవాళ్ళు అంతటి పోయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా పిలుచుకున్న ఆ 8 మందితో మళ్ళీ చెప్తున్నాడు. ఆయన మళ్ళీ చెప్తా ఉన్నాడు. దేవుని మాట నమ్మిన వాళ్ళేమో చరిత్రకి ఎక్కారు, దుర్మార్గంగా దుష్క్రియలు చేస్తూ బ్రతికిన వాళ్ళేమో చరిత్రలు లేకుండా గబ్బు కొట్టి కుళ్ళిపోయి ఎంత చిత్రహింసలు, ఇంత ఘోరమైన మరణము. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలు, ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గంగా బ్రతుకుతూ నేను బాగానే ఉన్నానులే, నాకు ఏ శిక్ష రాలేదు, నాకు శిక్ష పడతలేదంటే నేను చేసింది కరెక్టే అనుకుంటున్నావు. నువ్వు యేసయ్య తీసుకొచ్చే శిక్ష చాప కింద నీరులాగైనా వచ్చుద్ది, లేదా సునామీ లాగైనా వచ్చుద్ది. అర్థమైందా? నీ చేత చేయించాల్సిన ఆ 100 తప్పులను కృష్ణుడు గనుక లెక్కేసినట్టు, తన మేనమామ విషయంలోనే కృష్ణుడు గనుక లెక్కేసినట్టు 100 తప్పులైన అనగానే ఆ చేతిలో ఉన్న ఆ సుదర్శన చక్రాన్ని దాన్ని అట్లా వదిలేస్తాడు. ఇంకా అది పోయి తెగ నరికి యువతలకు వచ్చింది. అంటే అలా ఓపిక పడతాడు. నీకు ఎగ్జాంపుల్ చెబుతున్న అర్థం కావడానికి ఆయన హైలైట్ చేసే విషయం కాలే కానీ చాప కింద నీరులాగా వస్తుంది శిక్ష, లేదా సునామీ లాగా ఒక్కసారికి వచ్చి పడుతుంది. 2 రకాలు ఉన్నాయి ప్రభు చేసే శిక్షలో.
అయితే అట్ట నొచ్చుద్ది, లేదా ఎట్లయినా వస్తుంది, లేదా ఇంకొక రీతిగానే నన్ను వస్తాడు ఆయన. ఎవరినో ఒకరిని వాడుకొని, ప్రకృతిని ఏదో ఒకటి వాడుకొని నీకు పడాల్సిన దరువు వేస్తాడు, లేదా శిక్షణ వేస్తాడు, లేదా నీ దేహాన్ని ఉపయోగపెట్టుకొని ఒక్క అణువును రివర్స్ చేస్తాడు. ఇక అంతే. నీ దేహంలో ఎటువంటి పొరపాటు కూడా లేకుండా కంపెనీ రోగాలు రప్పించగలడు యేసు ప్రభు. నీ దేహంలో ఎటువంటి ఏ మెడిసిన్ కూడా వ్యతిరేకంగా పడకుండా, ఏ అణువు ఎనికి తిరిగితే ఏ రోగం వచ్చు దానికి తెలుసు. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. ఓ ప్రాంతంలో కార్లో వెళ్తా ఉన్నాడంటే ఒక పెద్ద ఆయన, అయ్యా ఫ్లైట్ ఆగిపోయింది, పలానా ప్రాంతానికి వెళ్ళాలా, ఒక బండి కిరాయిది అంటే సరే అని చెప్పని అంతా ఏంటని మాట్లాడుకొని వెళ్తూ ఉన్నారు. అదేదో సడన్గా ఆగిపోయింది. ఈ డ్రైవరు తిప్పలు పడుతూ ఉన్నాడు, ఇదేంది సడన్గా ఆగింది, అర్జెంట్ అంటుంటే. అది ఆ లోపల కూర్చున్న ఆయన సూట్ వేసుకొని ఉంటాయా, నేనేమన్నా ట్రై చేయొచ్చు సార్. ఊరుకోండి, సంవత్సరాల తరబడి మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలియని విషయం నీకేం తెలుస్తుంది, కొంచెం అటు కూర్చోండి, కదిలిమాకండి, చేస్తానని చెప్పని సీరియస్గా ఏదేదో చేస్తా ఉన్నాడు. వెళ్ళి ఆ పెద్ద ఆయన అడిగిండు, అయ్యా నేను ఒక్కసారి ట్రై చేస్తాను. నా వల్ల కాలేదు, నీ వల్ల అయితే ఇన్ని సంవత్సరాలు సీనియర్ అది ఇది అని చెప్పని, సరే ట్రై చేయి, ఏం చేస్తావు, ట్రై చేసి చూస్తాను నేను అన్నాడు. ఆయన ఏయో 2 వైర్లు అటు ఇటు చూసి మిగతా చెక్ చేసి ఇప్పుడు పోయి స్టార్ట్ చేయకపోయాడు. ఫీల్డ్లో సీనియారిటీ, కానీ అక్కడక్కడ చన్నుకుంటా ఉండు, కానీ పెద్ద 2 వైర్లు అటు ఇటు అని చెప్పని ఇప్పుడు పోయి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయింది. ఈ కార్లో వెళుతూ సంభాషణ చేస్తాను, మీరు ఎవరండి, మెకానిక్ ఏంటి ఏంటంటే, ఈ కారు పేరు ఏందంట, బెంజ్ కారు. ఆ బెంజ్ కారు కనిపెట్టినోడు నేనయ్యా, ఆ బెంజ్ కారు కనిపెట్టినోడి నేను అనగానే నోరు తెలుసుకొని వెనక్కి చూస్తాను. ఏది ఎక్కడ మెలక పెట్టాలో, నీ శరీరం అనే ఈ దేహాన్ని నిర్మాణం చేస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మెలక పెడితే ఏ రోగం వచ్చుతో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడ నొక్కితే నువ్వు, యాకోబు గనక రాత్రంతా పెనుగులాడుతున్నాడు, తన బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన భక్తిని బట్టి, తన నీతిని బట్టి, తనకు తాను సత్ప్రవర్తన గలవాడిని అని చెప్పని అనుకొని గట్టి పట్టుబట్టాడంట. హోషే గ్రంథం అంటుంది 12వ అధ్యాయం. మగసిరి గలవాడే రాత్రంతా కన్నీళ్లు విడుచుచు దేవునితో పోరాడాడంట. దేవునికి అర్థమైంది, యాకోబు వాళ్ళ అన్నగాడు తన బుద్ధిని ఆధారం చేసుకున్నాడు, తండ్రి దగ్గర బుద్ధిని ఆధారం చేసుకున్నాడు, మామ దగ్గర పోతే పిల్లలు ఇద్దరు చేసుకునే విషయంలో బుద్ధిని ఆధారం చేసుకున్నాడు, మేకలు మంద సంపాదించుకునే విషయంలో బుద్ధిని ఆధారం చేసుకున్నాడు. మనోడు అదే పనిలో ఉన్నాడని చెప్పని, ఇటు కాదని తొడగూడు వసిలేటట్టు, అంటే మన నడుము కాడ 3 రకాల బోన్స్ వచ్చి కూర్చునేలాగా ఒక డిస్క్ ప్లేట్ ఉంటుంది. కిందికి 2 గుంతల్లాగా ఉంటాయి, అంటే కాళ్ళ యొక్క బోన్ వచ్చి అక్కడ కూర్చోటానికి. వెన్నుపూసకు సంబంధించిన ఒకటి వచ్చి పైన ఒక గుంత లాంటిది ఉంటుంది, వెన్నుపూస వచ్చి ఆ గుంతలో కూర్చోటానికి. ఈ డిస్క్ కింది పక్క ఉన్నదాన్ని తొడగూడు అంటారు. అంటే ఈ గూడు ఎముక పోయి అట్లా కూర్చుంటది అన్నమాట. ఆ కూర్చున్న సిట్టింగ్ ని పక్కకు తప్పించాడు దేవుడు ఒక దెబ్బ కొట్టి. ఇక అప్పుడు కొంటటం మొదలు పెట్టాడు. తన చేతి కర్ర మీదకి ఆధారపడి అడుగు వేయటం మొదలు పెట్టాడు. నీ జీవితంలో ఒకవేళ దేవుడు తాను అనుకున్నది చెయ్యాలనుకున్నప్పుడు నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని, తెలివిని, సొంత ప్రయత్నము ఏవేవో ప్రయత్నం చేస్తుంటే అసలు నువ్వు ఎంత బలహీనుడువో బలహీనురాలువో తెలియపరచడానికి
కొన్ని బుద్ధిహీనమైన పనులు చేయించి నిన్నట్లా అయ్యో నేను పనికిరాని వ్యక్తిని, పనికిరాని దాన్ని, నా జీవితంలో ఈ బలహీనత ఉంది, బుద్ధిహీనమైన పని చేయటం వల్ల నేను సేవకు పనికిరాను, భక్తురాలుగా పనికిరాను అని అపరాధ భావం చేత నిన్ను నీవు నొప్పించుకుంటూ ఉంటావు. ఇదొక సెక్షన్. ఇంకొకరికి బుద్ధిహీనంగా అడుగులు వేసి సాక్ష్యం పోయేలాగా చేస్తాడు. దేవుడే చేస్తాడు ఆ పని. దానికి దేమా జీవితాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు, లేదా మార్కు జీవితాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. మార్కు జీవితం కంటే దేమా జీవితం కానీ ఫిలోమోను జీవితాన్ని కానీ చూసుకోవచ్చు. ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేశాడు ఒకడు. ఒనేసిఫో ఏదో పేరుంది అక్కడ, చూద్దారండి. మునుపు నిష్ప్రయోజకుడే, కాకపోతే ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడు అంటూ పదకొండవ వచనం చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడాయను అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ప్రారంభంలో చూడండి ఆ మాట. నా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు మన సహోదరి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫిలోమోను దగ్గర పంపించినటువంటి ఈ ఫిలోమోను ఇంట్లో ఉన్న సంఘానికి, ఈ ఫిలోమోను ఇంట్లోనే దొంగతనం చేసినోడిని మళ్ళీ పౌలు భక్తుడు అతని దగ్గరకు పంపించాడు. నేను బాగున్నాయా అంటాడు. ఎందుకు బాగు చెప్పు అంటాడు. కాదే నేను బాగున్నాయా అంటాడు. ఎందుకు బాగు చెప్పు అంటే ఆ ఇంట్లో అతను ధనవంతుడు ఫిలోమోను. ఆ ధనవంతుని ఇంట్లో నేను దొంగతనం చేశా. నాకు దొంగతనం చేసి ఖైదీగా దొరికితే జైల్లో పడ్డా. నీకు దొరికే సువార్త చెప్పావు, రక్షించావు, ఇప్పుడు ప్రయోజకరమైన పాత్ర అయ్యావు. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాను పౌలే చెప్పాడు. మళ్ళీ తిరిగి దేమ అంటాడు ఇక్కడ. ఇదే ఫిలోమోను చూడండి, చివరి 24 వచనంలో అరిస్టార్కును దేమా లోక వందనములు చెప్పుచున్నారు. ప్రారంభం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కును అరిస్టార్కును. ఈ మార్క్ ఎక్కడుండో? బర్నబా పౌలు విడిపోవడానికి కారణమైనటువంటి మార్కు సమీపాజ్ఞాతి అంటే బంధువు. బర్నబాకి దగ్గర బంధువు అని అర్థం సమీపాజ్ఞాతి అంటే. మరి ఆ సమీపాజ్ఞాతి అయినటువంటి మార్కు బర్నబా విడిపోయిన తిరిగి మళ్ళీ పౌలు దగ్గరికి మార్కు అయితే వచ్చాడు. కొంతమంది విషయంలో ఆ వ్యక్తికి బుద్ధి కలగాలంటే సాక్ష్యాన్ని పాడేలాగా దేవుడు అనుమతిస్తాడు, వెళ్ళనిస్తాడు. పో, నీకు నచ్చినట్టుగానే పో. నీ వ్యక్తిగత సాక్ష్యమైన పోడేలా చేస్తాడు, కుటుంబ సాక్ష్యమైన పోడేలా చేస్తాడు, సంఘములైనా సరే సంఘ సాక్ష్యాన్ని పోడేలా అనుమతిస్తాడు ఆయన. కారణం ఏంటంటే నువ్వు సరిచేయబడాలి. నువ్వు సరిచేయబడితే మిగతా అన్ని సెటరేట్ అవుతాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకల్లారా లెండి, యెహోవా పేరిట గొప్ప సైన్యముగా నిలవండి అనగా ఏమయ్యాయి? టక మొత్తం ఎక్కడెక్కడ ఏ దేహానికి ఏ మనిషికి సంబంధించి ఎముకలు ఏడాడపడ్డాయో ఎవడికి తెలియదు. ఈరోజు మానవులు కనిపెట్టాలంటే పురాతత్వ శాఖలు రావాలి, ఆ ఎముక లోపల ఉన్న మూలుగును బయటకు తీయాలా, DNA టెస్ట్ చేయాలా, ఇది పలానోడిది అని అంత ఎరగదీసి లోపల నుంచి బయటకు లాగి టెస్ట్ చేసేవారు. మరి యేసయ్య ఒక్క మాట పలికాడు, లేండి సైన్యంగా నిలబడండి అన్నాడు. ప్రవక్త యెహెజ్కేలు ద్వారా చెప్పబడిన మాట చొప్పున గొప్ప సైన్యం అయింది.
ఆయన ఎండిపోయి జీవం లేనటువంటి వాటికి శరీరాన్ని పొదిగించి జీవాయువును ఊది జీవాత్మనిచ్చి యెహోవా పేరట గొప్ప సైన్యాన్ని నిలబెట్టిన సమర్థుడైన దేవుడు, పాడైపోయిన నీ కుటుంబ సాక్ష్యాన్నైనా, పాడైపోయిన సాక్ష్యమైనా, సేవకుడుగా నీ సాక్ష్యం పాడైనా, కుటుంబ సాక్ష్యం పాడైనా, వ్యక్తిగత సాక్ష్యం పాడైనా, నా ప్రభు తిరిగి మళ్ళీ కట్టగలడు. ఎప్పుడంటే నువ్వు రిపెంటెన్స్ తిరిగి సరిచేయబడి ఆయన ఎదుట నిలబడితే ఖచ్చితంగా నిలబెడతాడు. ఆయన గొప్పగా ఉన్నతంగా నువ్వు ఊహించవు అన్నమాట. చరిత్రకెక్కినట్టు ఇప్పుడు దేవ నా జత పనివాడు అన్నాడు. క్రీస్తు యేసు ఖైదీనైనా నాతో పాటు జత పనివాడు అంటే పౌలుతో సహదాసునిగా మారిపోయాడు. ఒకప్పుడు ఇదే దేమ గురించి చెప్పాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. మరి ఇక్కడ ఫిలోమోను పత్రికలోకి వచ్చేసరికి, తీతు పత్రికలో కూడా ఫిలోమోను పత్రికలోకి వచ్చేసరికి దేమ ఎవరట? పౌలుకు జత పని వాడట. నా ప్రభు ఏదైనా చేయగలను, నీకు గడ్డి పెట్టాలనుకుంటే బుద్ధి వచ్చేలా చేయాలంటే. ఒకవేళ ఆస్తును చూసి విర్రవీగుతున్నావేమో, నెబుకద్నెజరు అనే చక్రాధిపతి అయినటువంటి నెబుకద్నెజరు ప్రపంచంలో అన్ని దేశాల మీద రాజుగా నియమించాడు దేవుడు. అన్ని దేశాలను ఆ నెబుకద్నెజరు చేతి కింద తెచ్చాడు. కానీ నెబుకద్నెజరు యొక్క దుర్మార్గత మాత్రం మారలేదు, మార్చుకోలేదు. నా ప్రభు చూశాడు, ఒక కళ రూపేణ చూపించాడు. దానియేలు వచ్చి దాని భావాన్ని చెప్పాడు. దానియేలు తన భావం, దేవుడు చెప్పిన భావం చెప్పి ముగించి వెళ్ళేటప్పుడు, రాజు సముఖం నుంచి పక్కకి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా నువ్వు పాపం చేసావంటే దానియేలు తలగా తెగిపడుద్దు అవతల. రాజు కాబట్టి, వాడు మూర్ఖుడు కాబట్టి. దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజా, దైవ దృష్టికి ఒకవేళ నువ్వేమన్నా ఎక్కడన్నా పాపం చేస్తున్నావేమో, ఆ పాపాలు విడిచి దేవుని క్షమాపణ కోరుకో, దేవుడు కృపనిస్తాడని చెప్పిపోయింది ఆయన. దానియేలు గ్రంథంలో చూడండి, ఆ మాట ఉంటుంది. నువ్వు నాకు చెబుతావనే పరిస్థితిలో లేడు. ఐదో 4:27 వచనం చూడండి. రాజా, యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపము మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. ఏమంటున్నాడు దానియేలు? డైరెక్ట్గా అంటలా, ఓ మాట చెబుతున్నాడు. అయ్యా, పొరపాట్లు ఉంటే దేవుని ఎదుట ఒప్పుకో. ఎవరు నన్ను బాధించున్నావేమో వారి ఎడల కరుణ చూపించు. నీకున్న క్షేమం ఎటు పోదయ్యా, నా మాట వినయ్యా అంట. విన్నాడా? 12 నెలలు గడిచిన తర్వాత 12 నెలలు గడిచిన తర్వాత ఒక్కసారికి వచ్చి పడదు శిక్ష. చూడండి, ఆ కింద ఉంటుంది చూడు, 29 లేదంటే 30 వచనాల్లో. తన రాజధాని యగు బబులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తన మనస్సులో తాను అనుకొనెను. అయిపోయింది. ఇక మెల్లని స్వరం. ఇక తర్వాత ఏమవుతుందో చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చును. అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది.
నెబుకద్నెజరు అనే రాజు చేస్తున్న దుష్క్రియ, పాపం కావచ్చు, అనేకులను బాధించటం, శ్రమ పెట్టటం, హింసలకు గురి చేయడం కావచ్చు. దానియేలుకు తెలుసు, కానీ డైరెక్ట్గా చెప్పలేడు, మంత్రి కాబట్టి. ప్రధాన మంత్రుల్లో ఇతను కూడా ఒకడు ప్రధానుడిగా ఉన్నాడు. డైరెక్ట్ చెప్తే ఈ దానియేలు చాలా తెగిపడుద్ది, కాబట్టి ఇండైరెక్ట్ చెప్తున్నాడు, ఏమన్నా పాపాలు నేమో, ఎవరు నన్ను బాధ పెట్టావు, క్షమించు అయ్యో, దేవుడిని అడుగు, వాడిని కనికరించు, నీకు క్షేమం అంతే ఉంటుందయ్యా, క్షేమం అంతే ఉంటుందయ్యా, నా మాటనే ఎన్నాడా. 12 నెలలు గడిచిన తర్వాత ఆ శిక్ష ఎలా రావాలో కూడా దేవుడు నిర్ణయించుకొని ఆ క్రమంలో వచ్చేలా చేశాడు. 7 కాలాలు వర్షానికి తడిశాడు, ఎండకి ఎండాడు, మంచుకు తడిశాడు, అడవిలో జంతువుల మధ్య ఒక జంతువుగా బ్రతికి గడ్డి వేశాడు. తన వాళ్ళే తనను తరిమేలాగా దేవుడు చేశాడు. ఉంటుంది ఒక సమయం, నీ హంగు ఆర్భాటాలు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు ఏదో ఉందని చూసుకుంటే మొత్తం బీగుతాడు, కలుపు మొక్కలు బీకినట్టు. దావీదు కూడా తను చేసినటువంటి దుర్మార్గపు చర్య, ఆ స్త్రీతో శయనించినప్పుడు, శయనించుట అంటే పండుకోవటం ఏంది, ఆ స్త్రీతో శయనించినప్పుడు అన్ని ఎవరు చూడలేదు, నాకు అధికారం ఉంది ఎవడు అన్నదా, ఏంది రాజా అది అంటే వాడి తల తెగిపడుద్ది. దావీదు సామాన్యుడు కాదు, యుద్ధ నైపుణ్యత గలవాడు, ఎదురుపోవటానికి లేదు. అంతా తెలిసినా కానీ మౌనంగానే ఉన్నారు. విచిత్రం ఏందో తెలుసా, అహితోపేలు యొక్క మనవరాలే బెత్షెబ. కాబట్టే దావీదు కొడుకుతో కలిసి కుట్ర చేశాడు, నా మనవరాల్ని పాడు చేస్తాడా వీడు అని చెప్పారు. ఇండైరెక్ట్ గా కుట్ర పన్నాడు. నీ జీవితంలో కూడా అంత మంచిగా మేలు పలికినట్టే ఉంటారు, ఏడవ చోట గోతులు దవ్వుతూనే ఉంటారు, జాగ్రత్త సుమే. ఏంది ఈ దావీదు బెత్షెబతో చేసిన పొరపాటు, ఆ తర్వాత తన భర్తను కుట్రపూరితంగా, ఉండే ధైర్యం కలిగిన ముందు వరుసలో ఉండే వాళ్ళ మధ్యలో ఒక పిరికి వాడిని పెట్టాడు. ఇతని యొక్క స్థాయి ఎక్కడో వెనకమాల, అట్లాంటి వాడిని ముందుకు తెచ్చిపెట్టాడు. పక్కా ప్లాన్ అంతా సక్సెస్. చివరికి ఆమె గర్భం దాల్చానని చెప్పింది భర్త బతికుండగానే. ఆ కబురిన తర్వాత దావీదు వేసిన స్కెచ్ కట్ చేస్తే ఆ బిడ్డ పుట్టడం, దేవుడు మొచ్చటం, కాయలా పడ్డప్పుడు దేవుని బతులాడుకోవటం, దానికంటే ముందు ప్రవక్త వచ్చి ఆ వ్యక్తి నువ్వే అంటాం. అప్పుడు అర్థమైంది, దీనికి దావీదుకు మారు మనసు పొందుతాడని సమయం ఎన్ని రోజులు సమయం ఇచ్చాడు? 12 నెలలు. ఒక స్త్రీ గర్భం దాల్చి ప్రసవించే సమయానికి, తన కౌగిట్లోకి బిడ్డ వచ్చే సమయానికి 12 నెలల కాలం అవుతుంది. ఏంది 9 మాసాలు అంటారు, ఓకే. ఆ బిడ్డ 3 నెలలు నీ కౌగిట్లో ఉండాల్సి వస్తుంది, పాలు విడిచే సమయం. ఏంది ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ శిక్ష రావట్లేదు అనుకున్నావు, శిక్ష రావట్లేదు కాబట్టి ఇంక దుర్మార్గంగా బ్రతకడానికి ఇంకో పెద్ద మనుషులు ఉన్నారు. అహాబు, యెజెబెలు, నాబోతు అనేవాని పొలం దగ్గర, కళ్ళం దగ్గర, స్థలం పొలం ఎట్టన్నా ఆక్రమించాలని పోతే ఈ భార్య అంటది అహాబును చూసి, శాతగానోడు మూతి ముడుకునేది, నువ్వు శాతగానోడు అట్ట పడుకునేది, నీకెందుకు, నేను చూసుకుంటావులే అని చెప్పి ఇద్దరు తప్పుడు సాక్షులు పెట్టి, ఒక్కొక్క ఇళ్లలో కొంపలు ఆరిపోయేవాళ్ళు, నాశనాన్ని తెచ్చిపెట్టేవాడు పెళ్ళాలే. ఒక్కొక్కళ్ళ ఇంట్లోనే మొగుళ్ళు ఉంటారు ఇళ్ళను నాశనం చేసుకోవటానికి. నేను చూసిన చరిత్ర, నాకు కనపడ్డ వాళ్ళు ఎక్కువ శాతం ఇళ్లను, కొంపను, శాపాన్ని, నాశనం ఇలా తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఆ కొంపల మీదకి, పిల్లల మీదకి పెళ్ళాలి. వాళ్ళకి ఇచ్చిన పెత్తనాన్ని బట్టి వాళ్ళు వేసే స్కెచ్లు. నువ్వు ఒకవేళ ఈ భూమి మీద ఎవరినైనా వెర్రోని చేయొచ్చు, పక్కనోడిని నమ్మించవచ్చేమో, కానీ ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉన్నాడు. ఆయన లైన్లోకి వస్తే మొత్తం ఓడవటమే, శ్మశానానికి మొత్తం ఓడవటం అయింది.
దొమ్మిగా ఎగబడ్డారు, కొట్టారు, చంపేశారు నాబోతు అనేవాడిని. కానీ ఆ కళ్ళం దగ్గర రక్తం మొరపెట్టింది. ఏలియా వచ్చి చెప్తున్నాడు, ఏ కళ్ళములో రక్తము నాబోతు వాని యొక్క రక్తము కుక్కలు నాగాయో అదే రీతిగా మీ ఇద్దరు రక్తము కుక్కలు నాకుతాయి అని చెప్పని పోయాడు. ఆ మాట చెప్పిన ఏలియాని చంపడానికి ఎతికారు, దొరకల. ఇంకా దుర్మార్గమైన పని అది, ప్రవక్త మీద తిరుగుబాటు అనేది. ఏంది అంతటితోనే ఆగిందా? కరువు నీ వల్లే వచ్చిందని ప్రవక్త మీద నింద మోపుతున్నారు. దేవుని బొక్కసం అంటే కానుక డబ్బాలో నుంచి వచ్చిన రూపాయిని తీసి బయలుదేవతలు ఆశ్చర్య దేవతని 2 దేవతల బొమ్మలు పెట్టి వాటికి ఇటు ఒక 400 మంది, అటు 450 మంది వాళ్ళకి జీతాలు ఇచ్చి జనం మొత్తం తిప్పారు. ఇదొక దుర్మార్గమైన చర్య. అందరితో ఆగిందా? యెహోవా ప్రవక్తలు ఎవడైతే అమ్మా ఇది కరెక్ట్ కాదు, రాజుగారు ఇది కరెక్ట్ కాదు, వాడు తెగ నరకటమే తల అయిపోయింది. కానీ ఒక రోజు వచ్చింది, అహబు యెజబెలు ప్రవక్త అయిన ఏలియా చెప్పబడిన రీతిగా అట్లనే చచ్చారు, అట్లనే కుక్కలు వారి రక్తం నాకే. సౌలు దేవుని చిత్తానికి వేరుగా అడుగులు వేసి దేవుడు చెప్పింది చెయ్యకుండా మౌనంగా ఉంటే గొలియాతును దావీదు అనే బలహీన వాడుకొని దేవుడు సంహరింపచేసి ఇజ్రాయేల్ దేశానికి ఘనతను, దేవుని పిల్లలకు క్షేమాన్ని తెచ్చుకొస్తే ఆ పక్కనున్న ఆడవాళ్ళు అన్నారు, ఆడపిల్లలు, సౌలుకి 1000 కొలదీయను, దావీదుకు 10,000 కొలదీయను, జై జైలంటూ. ఆ పొగడ్తలు విన్నాడు. వెంటనే విషపు చూపు నిలిపి పగబెట్టుకున్నాడు. ఆ మరుక్షణం వెంటనే ఆకాశం నుంచి, దేవుని సన్నిధిలో నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టుకుంది. ఇక నోట్లో సణుగుతా ఉన్నాడు. దాన్నే ప్రవచించుట అనే మాట ఉంది, కానీ సణగటం అంటే నోట్లో గొడుగుతుండట. అదొక దెయ్యం. ఇక వెంటనే దావీదునే పిలిచారు వాయిద్యగాడికి. ఆయన ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. దగ్గరకు వచ్చాడు కదా, అమావాస్య రోజు అయితే రాజుతో పాటు కూర్చొని భోజనం చేస్తాడని చెప్పని ఎన్ని రకాల ప్లాన్లో ఫిలిష్తీయుల చేతులు చంపించాలని. కానీ దేవుడు దావీదు తోడే ఉంటాన్ని బట్టి సుబుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళిన అన్ని విషయాలు జయం పొందుకుంటూ దేవునికి మహిమను ఆపాదిస్తూ నమ్మకంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి దావీదు యాడకు వెళ్ళినా జయం పొందుకొని ఇంటికి రావటాన్ని చూసి సౌలుకు భయం పట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. తన కూతుర్నే వాడుకున్నాడు, మీకాల్ని వాడుకున్నాడు. అమ్మాయి నేను చెప్పిన మాటని వాడిని చంపేయాలా, మనుషులు వస్తారు వాడిని ఎడుపాలి మాకండి. మీరు కట్టుకున్న మొగుడుగా వాడు పోతే విధవరాలైతే, తన కూతురు విధవరాలైనా పర్లేదు. ఈరోజు చాలా మంది మా కుటుంబాలు నాశనం అయిపోయినా, పతనం అయిపోయినా, ఊడ్చుకోకపోయినా, లేదంటే దేవుని ఉగ్రత వచ్చి శపించబడ్డా, ఏమైనా అయిపోయినా పర్లేదు, వాడు మాత్రం అని కొంతమంది దైవజనుల మీద పగబెట్టుకొని, కొంతమంది కుటుంబాల మీద పగబెట్టుకొని, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఎన్ని విషపూరితమైన ప్రయత్నాలు, ప్రయోగాలు ఎన్నెన్నో. కానీ ఆనాటి దావీదు ఈనాడు నువ్వు బాధించబడుచున్నాడు, నా ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పగబట్టిన వాళ్ళు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? తన కత్తి మీద తను పడి, దానికంటే ముందు తన కొడుకు చనిపోవడం చూశాడు సౌలు. ఇజ్రాయేలుకు మొదటి రాజు సౌలుకు గతి ఏమైంది? ఆకాశ నక్షత్రాల దగ్గర శకునం చూడటం, సోది అడగటం, ఇవన్నీ ఉండకూడదు, పాండే బయటిగా దొరికి కనిపడ్డాడు, చంపాడు అన్నారు. వాళ్ళ బ్రతుకు జీవుడు అంటూ గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని పరాయి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. ఈతగాడు ఒక సమయానికి సోది అడగటానికి పోయిండు. పతనవ స్థితి. తన కొడుకు యుద్ధంలో తన కళ్ళ ముందే చావటం చూశాడు. ఆ తర్వాత తన కత్తి మీద పడి చావటం. అది చాలదన్నట్టు ఫిలిష్తీయులు సున్నత లేని వాడు వచ్చి నన్ను చంపటం అవమానం కదా. కత్తులై సామాన్లు మోసేవాడిని అడిగినారే, నీ దండం పెడతా, నా మెడ విరగదీరా, చంపేరా నన్ను. సున్నత లేని వాడి చేతిలో చచ్చి అవమానం పొందటం కంటే నీ చేతిలో చావటం నయమయ్యా, నన్ను చంపురా అంటే ఆ పనివాడు బలవంతంగా తప్పగా చంపేసి రాజు దగ్గర పోయాడు. ఎవరు? దావీదు దగ్గరికి.
సౌలు అట్ట అడిగాడయ్యా చంపానంటే, యెహోవా చేత అభిషేకం పొందిన చంపొచ్చానని మరి నాకు చెబుతున్నా, ఎవరు అక్కడ వీడిని పట్టుకొని నేను చంపేయడాడు. అంత నీతిగా అంత యథార్థంగా దావీదు ఉన్నాడు కాబట్టి శ్రమల పాలైన ఒక రోజున దేవుడు ఆ సింహాసనం ఎక్కించి శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ వాళ్ళ చూసి ఎదుగుతుంటే వెర్రి చూపులు చూస్తావు, విషపు చూపులు, మరి పతనాన్ని ఎట్లయినా సరే ఆశించి ప్రయత్నాలు చేసావా, నువ్వు పోతావే తప్ప దైవ దృష్టికి నమ్మకం యథార్థంగా దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీ అయిన పురుషుడు, ఆ కుటుంబాల విషయంలో అయినా సరే నువ్వు అడుగులు వేసినట్లయితే నువ్వే పోతావు, నీ కుటుంబమే పోతుంది, నీ వాళ్ళే ఇదైపోతారు తప్ప నువ్వెవరి మీద పగ పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నావు వాళ్ళకి ఏమి కాదు. ఎందుకంటే కథలోని సియోను కొండలాగా వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వారితో దేవుడు ఉన్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రతి పరిస్థితిని డీల్ చేస్తున్నాడు కాబట్టే. ఇంకొక విషయం గుర్తు చేస్తాను, దుష్క్రియ అనే మాట విషయంలో. ఎలీషా కాలంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన కూడా అహబ్ అని అనుకుంటా, అహజు. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి వచ్చిన కరువుకి ఎలీషా అన్నాడు, నువ్వే ఈ కరువుకి అంతటి కారణం. ఎలీషా అన్నాడు, నేను కాదబ్బా, నీ తప్పుడు నిర్ణయాలు. ఎంత కరువు అంటే ఒక పిల్లగాడిని చంపుకొని ఈ పూటకు తిన్నారు, పక్కన ఉది రేపు నా బిడ్డని ఇస్తాను అప్పుడు చంపుకొని తిందా అని చెప్పాను అంది. ఒకడు వ్యక్తిగతంగా దైవ చిత్తానికి వేరుగా తీసుకున్న ఏ దుష్క్రియ సంబంధమైనటువంటి దుష్క్రియలోకి వచ్చేటువంటి ఒక నిర్ణయం ఏదైనా ఉంటే ఏ కుటుంబానికైనా ఈ కరువు తప్పదు, ఏ దేశానికైనా కరువు తప్పదు, ఏ రాష్ట్రానికైనా కరువు తప్పదు.